ప్రజలందరూ ఆర్టీసీని ఆదరిస్తున్నారని తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. 3 ఏళ్లుగా యాదాద్రికి భక్తుల రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని చెప్పారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు సజ్జనార్. ఆదివారం యాదాద్రికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారని, వారి కోసం ప్రత్యేక బస్సులు నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరంగల్ టు హైదరాబాద్ జాతీయ రహదారి రాయగిరి దగ్గర సూపర్ లగ్జరీ బస్సులు ఆపేలా బస్టాప్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు సజ్జనార్. రోజు కూడా ఇంకా భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. చాలా డెవలప్ అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా మనము బస్సెస్ని ఇంకా ఎక్కువ నడపడానికి కూడా సంస్థ సిద్ధంగా ఉంది. అదేవిధంగా యాదాద్రి కూడా చాలామంది చాలా జిల్లాల నుంచి కూడా చాలామంది ప్రజలు వస్తున్నారు. దాని అనుగుణంగా కూడా మనము బస్సెస్ నడపడం జరుగుతుంది. ఇంకా రద్దీ పెడుతూ కూడా బస్సెస్ని కొత్త బస్సెస్ కూడా ఇక్కడ మనము శాంక్షన్ చేయడం జరుగుతుంది. త్వరలో అవి రావడం జరుగుతుంది. డెఫినెట్లీ అవి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మెరుగైన సేవ చేయడానికి కూడా మనం సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా హైవే పైన కూడా కొంచెము ఇబ్బంది ఉందని చెప్పి తెలిసింది. నా దృష్టికి మీరందరూ కూడా తీసుకొచ్చారు. డెఫినెట్లీ అక్కడ ఒక రిక్వెస్ట్ స్టాప్ ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మన సూపర్ లగ్జరీ బస్సెస్ కావచ్చు, వేరే బస్సెస్ కూడా అక్కడ ఆపి ప్రజలు కూడా ఒక అనుకూల చేయడానికి కూడా సంస్థ